కాబట్టి ఈ చార్ పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్, దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం, అందుకే కడిగేయమంటున్నాను నేను. అందుకే బంజారీ చార్పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను. అసలే కలుపుకోం. అరే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, ఏ విధంగా కలుపుకుంటాం? ఆ చర్చనే లేదు. మీరు ఒకటే ఆలోచించండి, మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా పంచుకున్నామా? అది రాజశేఖర్ అడగనిపోయాను. అది బీఆర్ఎస్ ను దగ్గరించే ప్రసక్తి లేదు. మరి చెప్తున్నా, అవినీతి కుటుంబ పార్టీలకు ఎప్పుడు మేము దూరం. ధన్యవాదాలన్న. ధన్యవాదాలన్న. వీళ్ళు అడ్డుకున్నా ఆగేటట్లేదు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ మొత్తం చర్చ జరుగుతున్నది. వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు మొత్తం మోసం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన అధికారం, వీళ్ళు మోసం చేశారు. అందరికీ ఇచ్చాము అధికారం, అందరికీ ఇచ్చాము అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం. అందరికీ ఇచ్చాము అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఏం అడ్డుకున్నా కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తులో గ్యారంటీ గతంలో ఒక్కటైనట్టు గతంలో కలిసి పోటీ చేశారు. ఈసారి మళ్ళీ కలిసి ఒక్కటే జరగాలి, గ్యారంటీ ఒకటే జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతున్నది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, చార్పత్తా గేమ్ నడుస్తున్నది. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటిద్దరు, ఇద్దరు ఒకటే బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడ్డుకున్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి కూడా అడ్డుకోలేరు. ధన్యవాదాలు.